ఇన్ఫినిక్స్ GT 30 Pro ఒక్క బెస్ట్ గేమింగ్ మొబైల్ అని అయితే అందరూ అంటారు. ఇది నిజమా అబద్ధమా అని మీరు ఈ వీడియో చూసిన వెంటనే తెలుసుకుంటారు. అది మీరే కామెంట్ చేయండి. ఇన్ఫినిక్స్ GT 30 Pro గేమ్ మొబైలా కాదా? మీరు కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూసాక మీకే తెలుస్తుంది గేమ్ మొబైలా కాదా, ఆల్రౌండ్ మొబైలా, కెమెరా మొబైలా, గేమింగ్ మొబైలా, డిస్ప్లే బెస్టా. మీరు లాస్ట్లో తెలియండి. ఎందుకంటే నేను చెప్తే బాగా బోరింగ్ ఉంది, ప్రతి వీడియోలో నేనే చెప్తున్నాను. ఈసారి కొత్తగా మీరు కమెంట్ చేయండి ఆన్సరు ఏ మొబైలో. ఓకే, ఫస్ట్ దీనిలో బిల్డ్ క్వాలిటీ తీసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ తీసుకున్నట్లయితే బ్యాక్ పాలికార్బోనేట్ ఫ్రేమ్తో అయితే ఉంది. సైడ్స్ ప్లాస్టిక్, ఫ్రంట్ కార్నింగ్ గ్లాస్ 7i ప్రొటెక్షన్. బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా వెనకాతల RGB లైటింగ్స్ అయితే ఉంటాయి. ఆ RGB లైటింగ్స్ ఉన్నాయి కదా, RGB లైటింగ్స్ అంటే ఏంటి, రెడ్, గ్రీన్, బ్లూ 3 లైటింగ్స్ అయితే వస్తాయి. అవి వెలుగుతాయి వెనకాతల. మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు, కెమెరా ఆన్ చేస్తున్నప్పుడు, ఫైరింగ్ చేస్తున్నప్పుడు, అదే BGM వల్ల ఫైరింగ్ చేస్తున్నప్పుడు మనం సెట్ చేసుకోవచ్చు మనం నచ్చినట్లు. ఎప్పుడు వెళ్ళగాల, నోటిఫికేషన్స్ వస్తున్నప్పుడు, కాల్ వస్తున్నప్పుడు వెనకాల లైటింగ్స్ అయితే ఆన్ అవుతాయి. సో ఇప్పుడు అదంతా కాదు, RGB లైట్స్, బిల్డ్ క్వాలిటీ సూపర్. ఈ బిల్డ్ క్వాలిటీకి అందం ఇచ్చిందే బ్యాక్ సైడ్ సూపర్గా ఉంటుంది. ఓకే, మరి బిల్డ్ క్వాలిటీ సూపర్. మరి ఫిజికల్ ఎలా ఉంటుంది చూద్దాం. ఫిజికల్ తీసుకున్నట్లయితే కిందన స్పీకర్స్ ఉంటాయి, కిందన స్పీకర్, పైన స్పీకర్, 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్. ఈ స్పీకర్స్ హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్ అయితే ఉంది. ఇంకా 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. ఇంకా దీనిలో USB పోర్ట్ కూడా ఉంది ఛార్జింగ్ చేసుకోవడానికి. ఇది మెయిన్. పవర్ అప్, పవర్ డౌన్, లెఫ్ట్ ట్రిగర్, రైట్ ట్రిగర్, ఇవి ఫిజికల్ ఆడియో. ఇంకా ఫిజికల్ ఆడియో విషయం పక్కన పెడితే దీనిలో డిస్ప్లే కదా ఎప్పుడైనా ఫస్ట్ తీసుకుందాం. ఫిజికల్ ఆడియో బిల్డ్ క్వాలిటీ అయిపోయిన తర్వాత డిస్ప్లే తీసుకున్నట్లయితే 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే అయితే మనకి సూపర్గా పెర్ఫామ్ చేస్తుంది. ఇంకా ఈ డిస్ప్లే 44Hz రీఫ్రెష్ రేట్ కూడా ఉంది. ఈ రీఫ్రెష్ రేట్ బాగా ఉపయోగపడుతుంది మనకి. 120Hz కంటే 144Hz రిఫ్రెష్ రేట్ బాగుంటుంది మన గేమ్స్ ఆడుతున్నప్పుడు. ఓకే, ఇంకా 4500 nits పీక్ బ్రైట్నెస్. ఈవెన్ సన్లైట్ కూడా డిస్ప్లే చాలా బ్రైట్గా అయితే కనబడుతుంది. మొత్తానికి డిస్ప్లే ఒక టిక్ బెస్ట్ డిస్ప్లే. బాగా పెర్ఫామ్ చేస్తుంది, రీజనబుల్గా పెర్ఫామ్ చేస్తుంది ఆ ప్రైస్కి. డిస్ప్లే ప్రకారం మనకి ఎక్కడ ఇది లేదు అని అయితే అనిపించదు. మొత్తం బాగుంటుంది డిస్ప్లే అయితే. దీన్నే ఇంకా స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి ఆల్రెడీ చెప్పాను కదా. దీనికి హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్ అయితే పొందింది. ఓకే, డిస్ప్లే, స్పీకర్స్, ఫిజికల్ ఆడియో అయిపోయింది. ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కెమెరాస్ చూసుకున్నట్లయితే 100 MP మెయిన్ కెమెరా. బ్యాక్ కెమెరా బాగా పెర్ఫామ్ చేస్తుంది డే లైట్లో. నైట్లో అయితే కొద్దిగా నాయిస్ వస్తుంది, కొద్దిగా కాదు ఎక్కువ నాయిస్ వచ్చేస్తుంది మొత్తం. నైట్ టైం కెమెరాస్ బాగా పెర్ఫామ్ చేయు రేడర్ మాట్లాడేసుకుంటా. నెక్స్ట్ మిగతా 2 కెమెరాస్ 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, 13 MP ఫ్రంట్ కెమెరా. కెమెరాస్ బాగానే పెర్ఫామ్ చేస్తే డే లైట్లో. నైట్కి వెళ్ళినట్లయితే నాయిస్ రావడం, నైట్ OS ఉండదు, మీరు షేకింగ్ హ్యాండ్స్ అయితే సరిగ్గా ఫొటోస్ రావు. మొత్తానికి ఇబ్బందులు అన్నీ నైట్లో ఉంటాయి. డే లైట్లో అయితే బాగానే పెర్ఫామ్ చేస్తాయి కెమెరాస్ అన్నీ. నెక్స్ట్ కెమెరాస్ డిస్ప్లే అయిపోయింది. ఇలా బ్యాటరీ తీసుకున్నట్లయితే 5500 mAh బ్యాటరీ. 5500 mAh బ్యాటరీ పక్క ప్రతి ఒక్క యూజర్కి ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీనిలో 45W వైడ్ ఛార్జర్. 45W వైడ్ ఛార్జర్ని ఉపయోగించి మీరు 1 అవర్ లోపు ఫుల్ ఛార్జ్ అయితే చేసేవచ్చు. 58 minutes లోపు చేయవచ్చు, అంటే 1 అవర్ లోపు చేసేవచ్చు. నెక్స్ట్ ఇంకా దీనిలో 30W వైర్లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్, 5W వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్, ఇన్ని ఛార్జింగ్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ బాగానే పనిచేస్తున్నాయి. నెక్స్ట్ ది మెయిన్ ఇంపార్టెంట్ పెర్ఫార్మెన్స్కి వెళ్ళి ముందు డిస్ప్లే సూపర్, కెమెరా సూపర్, బ్యాటరీ సూపర్. నెక్స్ట్ దీనిలో మెయిన్ కెమెరాస్ ఏలైట్లో బాగా పెర్ఫామ్ చేస్తాయి మళ్ళీ, అందుకే ఇది పెర్ఫార్మెన్స్ అయితే. ప్రాసెసర్ నుంచే మొదలెట్టేద్దాం మనం. అసలైన దానికి వెళ్ళి ముందు ప్రాసెసర్ ఏంటో తెలుసుకుందాం. దీనిలో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే ఉపయోగించారు. ఈ ప్రాసెసర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంటుంది. మరి ప్రాసెసర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్. ఇంకా ఇంప్రూవ్ వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్, మళ్ళీ అందులో హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్.
ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది గేమింగ్లో. ట్రిగర్స్ ఉపయోగించవచ్చు. ట్రిగర్స్ మనం సెట్ చేసుకోవచ్చు మనం నచ్చినట్లు సెట్టింగ్లో. అంటే సెట్టింగ్ చేసుకోవచ్చు అంటే మీరు ఏమనుకుంటారు, ఓ మనం నచ్చినవన్నీ ఎడేసుకోవచ్చా అంటే ఎడేసుకోవచ్చు. మనకు నచ్చింది. ఇంకా ఇప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు మీరు గేమ్లో పెట్టుకోవచ్చు. ఇలా లెఫ్ట్ ట్రిగర్ నొక్కితే స్కోప్ వెళ్ళాలి, రైట్ ట్రిగర్ నొక్కితే ఫైర్ అవ్వాలి, ఇలా రైట్ ట్రిగర్ స్కోపు, లెఫ్ట్ ట్రిగర్ షూటు, మనం నచ్చినట్టు మనం పెట్టుకోవచ్చు ట్రిగర్స్. నేనైతే లెఫ్ట్ ట్రిగర్ షూట్, రైట్ ట్రిగర్ ఫైర్ ఇదైతే పెట్టుకున్నా, బాగుంది. అంతే, అవి రెండు పెట్టుకోండి. మీరు కూడా మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. ట్రిగర్స్ చాలా బాగున్నాయి. అంటే మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ని కొద్దిగా మంచి ఫీల్ వస్తుంది ఆ ట్రిగర్స్ ఆడితే. కొన్ని బీజిఎంఐ అయితే 120 FPS సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ రియల్మీ GT30. ఇంకా కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPS సపోర్ట్ చేస్తుంది. నేను ఆడకపోతున్నాను, ఏం చెప్పేస్తాను. ఇది గేమింగ్ మొబైల్. ఈ మొబైల్ గేమింగ్ కోసం డిజైన్ చేసిందా అని అయితే అనుకోవచ్చు. మళ్ళీ ఇందులో కెమెరాస్ డే లైట్లు బాగా పర్ఫార్మ్ చేస్తే, డిస్ప్లే బాగుంటుంది, ఇంకా బ్యాటరీ కూడా బాగుంటుంది. సో పెర్ఫార్మెన్స్ అయితే సూపర్గా పెర్ఫార్మ్ చేస్తుంది. మరి ఇలా IP64 రేటింగ్ అయితే ఉంది. ఇది పూర్తిగా డస్ట్ రెసిస్టెన్స్. IP66 సీరియల్ అనగానే మనకు గుర్తొచ్చేది పూర్తిగా డస్ట్ రెసిస్టెన్స్. ఇదైతే పూర్తిగా డస్ట్ రెసిస్టెన్స్. నెక్స్ట్ ఇంకా 4 అంటే పూర్తిగా వాటర్ రెసిస్టెన్స్ కాదు, ఓన్లీ స్వెట్కి, రెయిన్ డ్రాప్స్కి మాత్రమే తట్టుకోగలదు. ఇంకా దీనిలో రెండు వేరియంట్స్ ఉన్నాయి, బేస్ వేరియంట్, టాప్ వేరియంట్. బేస్ వేరియంట్ 8 to 256 GB స్టోరేజ్ అయితే వస్తుంది. మరి టాప్ వేరియంట్ 12 GB and 256 GB స్టోరేజ్ ఉంది. బేస్ వేరియంట్ ఉంది కదా 8 to 256, అది ర్యామ్ LPDDR5X, స్టోరేజ్ UFS 4.2, అది 24,999 అయితే అవైలబుల్గా ఉంది. అంటే అరౌండ్ 25,000కి అయితే బేస్ వేరియంట్ అయితే అవైలబుల్గా ఉంది, 8 to 256 GB స్టోరేజ్. నెక్స్ట్ టాప్ వేరియంట్ 12 to 256 అది ఉంది కదా, అది కూడా సేమ్ UFS 4.2 స్టోరేజ్, అదే ర్యామ్ LPDDR5X. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా రెండు. దీని ప్రైస్ దాని ప్రైజే చెప్పడం మర్చిపోయా. ఇది 26,999 కదా వస్తుంది, అంటే 27,000. ఇది 27,000, అది 25,000. ప్రైస్ తగ్గట్టుగా పెర్ఫార్మెన్స్ ఈ మొబైల్ అయితే చేస్తుంది. కానీ పెర్ఫార్మెన్స్ అయితే సూపర్గా పెర్ఫార్మ్ చేస్తుంది. అంతే, గేమ్స్ బాగా ఆడుకోవచ్చు. ఓవరాల్గా ఇవన్నీ ఫీచర్స్ బట్టి మనం తెలుసుకున్నది ఏంటి, గేమింగ్ మొబైల్. ఇది గేమింగ్ మొబైల్. మీరు గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగా పొందాలనుకుంటే దీనిలో రియల్మీ GT6 అని ఉంది, అది 1800 అని అయితే ఉంది. అది మీరు కొనుక్కోవచ్చు. అందులో ఫ్యాన్ ఇస్తారో, సపరేట్ కేస్ కూడా ఇస్తారు. ఆ కేస్ పెట్టి మీరు ఆ ఫ్యాన్ పెడితేనే అది కూలింగ్ అవుతుంది. నార్మల్గా అయితే యూస్ చేయడానికి అయితే కుదరదు. సో ఈ ఫీచర్స్ అన్నీ చూసాక మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది, ఆ ప్రైస్కి తగ్గట్టుదా కాదా అని అయితే మీరు కామెంట్స్ చేయండి. సో దీనిలో 2+3 అప్డేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, నెక్స్ట్ 3 years ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్. ఇంకా దీనిలో NFC ఉంది, IR బ్లాస్ట్ ఉంది. ఈ IR బ్లాస్ట్ ఉపయోగించి మీరు టీవీకి రిమోట్గా, ఏసీకి రిమోట్గా అయితే వాడవచ్చు. ఇంకా చాలా వాటికి రిమోట్గా అయితే వాడవచ్చు. ఈ NFC ఉపయోగించి మీరు ట్యాబ్ అండ్ పే అయితే చేయవచ్చు. సో ఇంతటితో పూర్తిగా వీడియో అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. జై హింద్.